సో యాక్చువల్గా నేను రోజు మార్నింగ్ ఒక 4:30 to 5 o'clock రేంజ్లో లేస్తాను. రొటీన్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రొటీన్ వల్ల మీరు చాలా కన్సిస్టెంట్గా ఉంటారు అనమాట. సో మార్నింగ్ లేచి బ్రష్ చేస్తాం. ఎందుకు మార్నింగ్ లేచి బ్రష్ చేయడం అనేది ఒక రొటీన్ అయిపోయింది అనమాట. సో అలానే మనం ఒక రొటీన్ క్రియేట్ చేసుకున్నాం అంటే ఆ హ్యాబిట్స్ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు బాగుందన్న తీయగండి. బట్ ఇంకో రిచువల్ ఉందన్నమాట. సో మార్నింగ్ రోజు వచ్చి మిర్రర్లో చేసుకుంటాం అనమాట. మన బాడీ మనం పెంచుతున్నాం, మనం చూసుకోవచ్చు. ఎందుకు మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు, బట్ నాకైతే కాన్ఫిడెన్స్ ఇస్తుంది బాడీ నాకు. సో ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాకైతే. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసే డే మొత్తం నాకు యాక్టివ్నెస్ వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్గా రన్నింగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. లెట్స్ కంప్లీట్. నా లైఫ్ని చేంజ్ చేసిన హ్యాబిట్ ఏదైనా ఉందంటే అది ఎక్సర్సైజ్ మాత్రమే. ఇంత మార్నింగ్ అసలు ఎవరు లేని టైంలో వచ్చి కూడా ఎక్సర్సైజ్ చేస్తానంటే బికాస్ ఆ రేంజ్ ఆఫ్ ప్లెజర్ ఇస్తుంది అనమాట ఎక్సర్సైజ్ చేస్తే. రియల్ ఎంజాయ్మెంట్ అంటే పార్టీ, జంక్ ఫుడ్ ఇవన్నీ అంటారు, కానీ యాక్చువల్గా ఏదో చేయాలనుకుంటే ఏదో అయిపోయింది. యాక్చువల్గా రన్నింగ్ చేసి వెళ్ళిపోయి స్నానం చేసి వీడియో షూట్ చేయడమో ఎడిట్ చేయడమో ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా. బట్ ఫ్యాక్ట్ అంటే 6 అవుతుంది, 5కి వచ్చినా కదా, గంట సేపు కూడా వీడియోలు తీసుకుంటున్నా. అది కూడా ఎక్కడంటే ఇక్కడ రోడ్ మీద ఇలా లైట్ వేసుకొని, ఒక హారో లైట్ వేసుకొని తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ప్యాషనెట్గా నాకు ఇవన్నీ చెప్పాలని ఉందబ్బా. ఆ వీడియో ఏంటంటే 8 మైండ్ సెట్ షిఫ్ట్స్ విచ్ యూ వాంట్ టు చేంజ్. ఎందుకంటే నాకు ఆ మైండ్ సెట్ వల్ల 3 years ఆఫ్ మై లైఫ్ వేస్ట్ అయింది. సో ఆ లైఫ్ వేస్ట్ అవ్వకూడదంటే అవి రాంగ్ అని బిలీవ్ చేయాలన్నమాట. సో అవన్నీ నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్. సో హానెస్ట్గా నా హార్ట్ నుంచి ఆ ఫుల్ ఎమోషన్తో నాకు షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నా అంతే. అండ్ మీరు కావాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు. ఇట్ కంప్లీట్లీ అన్ఎడిటెడ్, అన్స్క్రిప్టెడ్, జస్ట్ అనిపించింది చెప్పేసా అంతే. కానీ బాగుంటుంది. ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసింది అదే. సో ఎలాంటి మనీ, వ్యూస్ ఇవేం పట్టించుకోకుండా వీడియోస్ అప్లోడ్ చేయడమే నా మెయిన్ మోటో. స్టూడియోలో ఒక 100 వీడియోలు షూట్ చేసిన ఈ రేంజ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అసలు ఇవ్వదు. బట్ ఎప్పుడైతే నా హార్ట్ నుంచి వీడియోస్ షేర్ చేసుకుంటానో, ఇట్లా ఛాలెంజ్ చేసి లేకపోతే ఒక హార్ట్ఫుల్ వీడియో పెడతాను, గివ్స్ ఎ లాట్ ఆఫ్ ప్లెజర్ ఫర్ మీ. ఐ నో దానికి ఏం వ్యూస్ రావు, బట్ అదే షోనా షేర్ అంతే. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి సో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. సో రన్నింగ్ చేసి వచ్చిన తర్వాత బాగా ఫ్రెష్ అవుతా. సో అఫ్ కోర్స్ స్నానం చేసి చూపించలేను. మిస్టేక్ ఏంటంటే మనం ఉన్న రూమ్లోనే చదవడానికి చూస్తాం, బట్ మనం బెడ్ని చూసామంటే పడుకోవాలనిపిస్తుంది. సో రౌదీ ఓకేనా. సో స్నానం అన్నది జస్ట్ ఎవరి కోసమో రెడీ అవ్వకుండా ఉంటే మాత్రం బాగోదు కదా. సో స్నానం చేసి బాగా రెడీ అయితే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే రోజు ఇలా బాగా రెడీ అవ్వడం అంటే ఇట్ షోస్ సెల్ఫ్ లవ్. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఎవడైనా నీట్గా రెడీ అయ్యి వెళ్తాడు, బట్ నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు, నీ చుట్టూ ఎవరు లేనప్పుడు నువ్వు రెడీ అయినావంటే దట్ షోస్ సెల్ఫ్ లవ్. అండ్ ఈ వాచ్ కూడా ఎందుకు పెట్టినా అంటే వాచ్ వాడితే చాలా ప్రొడక్టివ్ అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట, ఓకేనా. సో మరీ అంత బాగా రెడీ అవ్వలేము, బట్ నైట్ ప్యాంట్ టీషర్ట్ కంటే కొంచెం బెటర్. సో సో రెడీ అయితే ఇట్ షోస్ యువర్ సెల్ఫ్ లవ్, ఓకేనా. సో స్టార్ట్ షోయింగ్ లవ్ టు యువర్ సెల్ఫ్. సో ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ పూజ చేయాలి. ఇప్పుడు ఈ పూజ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మీ డే మొత్తం ఒక పాజిటివ్ మైండ్ సెట్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో నాకు ఇలా వీడియో చేస్తూ పూజ చేయడం నాకు నచ్చదు. సో ఐ విల్ స్టాప్ ఫర్ 1 minute. సో సక్సెస్ఫుల్గా పూజ అయిపోయింది. సో మార్నింగ్ పూజ ఎందుకు చేస్తా అంటే పూజ చేస్తే ఒక పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది అబ్బా. అండ్ భగవద్గీత చదివితే నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయిందంటే రిఫ్లెక్షన్ వస్తుందా, సారీ, భగవద్గీత చదివితే నేను బాగా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే నీ పర్పస్ ఏంటి, అసలు యాక్చువల్ లైఫ్ ఏంటి, రీజన్స్ ఏంటి, సో నువ్వు ఎందుకు పుట్టినావు. సో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. సో యాక్చువల్గా ఇప్పుడు కూడా జస్ట్ ఒక శ్లోకం 2 శ్లోకాలు చదివి పక్కన పెట్టేది అనుకున్నా భగవద్గీత, తర్వాత వచ్చి పని చూసుకున్నాను అనుకున్నా. బట్ స్టార్ట్ చేయగానే ఈజీగా ఒక 15 pages అయితే చదివినా అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్కరు ఏంటంటే భగవద్గీత చదివిన తర్వాత కూడా అంత ఈజీగా అర్థం అవ్వదు. దానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? కృష్ణుని ఎవరు ఇష్టపడరు. కృష్ణుని ఇష్టపడకుండా భగవద్గీత అర్థం చేసుకోవాలంటే కష్టం. సో స్టార్ట్ లవింగ్ కృష్ణ అండ్ దెన్ భగవద్గీతకి రెస్పెక్ట్ ఇవ్వండి. సో కృష్ణుని ప్రేమించండి అండ్ భగవద్గీతకి రెస్పెక్ట్ ఇవ్వండి. సో ఈ 2 things చాలు, ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నాం.
బట్ అసలైన వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలా. సో ఈ వర్క్స్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ సక్సెస్ఫుల్గా నా వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసుకుంటా. మ్యాక్సిమం మార్నింగ్ టైమ్స్లో మొత్తం క్రియేటివ్ వర్కే చూసుకుంటా. ఏదో స్క్రిప్ట్స్ రాయడం కానీ లేకపోతే డైరీస్ రాసుకోవడం కానీ నాతో నేను టైం స్పెండ్ చేయడం. సో బేసిక్గా ఇప్పుడు ఎడిటింగ్, స్క్రిప్టింగ్, సో ఈ వర్క్స్ అన్నీ చేస్తున్నా. అండ్ ఆల్సో ఫ్యాన్ సౌండ్ వస్తుంది. స్టాప్. సో బేసిక్గా ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేసిన అనమాట. లైక్ కొన్ని వీడియోస్ షూట్ చేసిన. సో వీడియోస్ ఎడిటింగ్ చేసిన అండ్ ఆల్సో కొన్ని స్క్రిప్ట్స్ కూడా రాసిన అనమాట. సో ఎందుకంటే నెక్స్ట్ మంత్ లైక్ నెక్స్ట్ వీక్ ట్రిప్కి వెళ్తున్నాను అనమాట. సో ఆ ట్రిప్కి వెళ్ళాలంటే ముందే ప్లాన్ చేసుకోవాలి కదా. కొన్ని ఎక్కువ వీడియోస్ షూట్ చేయాలి. కొన్ని ఇంకా రీసెంట్గా రీల్స్ కూడా స్టార్ట్ చేసాను అనమాట. సో నాకు ఇంగ్లీష్ ఛానల్ ఉంది, తెలుగు ఛానల్ ఉంది. అండ్ రెండింటికి పర్ మంత్ 8 వీడియోస్, రెండింటికి కలిపి 4 అంటే 8 వీడియోస్. అండ్ రీల్స్ ప్రతి వీక్ 3 రీల్స్ షూట్ చేయాలా పర్ ఈచ్ ఛానల్. సో 6 రీల్స్, 6 4 24. సో పర్ మంత్ 24 రీల్స్ షూట్ చేయాలా. అండ్ ఆల్సో 8 వీడియోస్ షూట్ చేయాలా. అవి లైక్ షూట్ చేయడం, స్క్రిప్ట్ రాయడం పెద్ద కథ కాదు. బట్ ఎడిటింగ్ చూసారా, సో ఎడిటింగ్ ఈజ్ డిస్టర్బింగ్ థింగ్ అనమాట. కానీ ఏం చేద్దాం, తప్పదు. ఇంకా స్టార్ట్ చేసినాక చేయాల్సిందే. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. దోల తీరిపోద్ది. లైక్ ఎడిటింగ్ చేసినప్పుడు కళ్ళు మొత్తం మంటలేస్తుంది. సో నాకు ఈ మార్నింగ్స్ ఎలా హెల్ప్ చేస్తాయంటే, సో నేను ఇంత పని చేయాలి కదా. సో నాకు ఈ ఫోకస్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే నేను మార్నింగ్స్ వర్క్ చేస్తానో సో ఫోకస్గా ఉంటాను అనమాట. బట్ లైక్ జెన్యున్గా మాట్లాడితే రోజు ఫోకస్గా అయితే ఉండలేం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే ఫోకస్గా ఉంటా. సో నైట్ టైంలో అయితే అంత ఈజీగా ఫోకస్గా ఉండలేను. బట్ ఈ మార్నింగ్ టైమ్స్లో అయితే ఎక్కువ ఫోకస్గా ఉంటా. సో ఇదే నైట్ చేయొచ్చు కదా బ్రో అంటే డే మొత్తం అలసిపోయింటావు, ఆ ఎనర్జీ మొత్తం లాస్ ఉంటుంది. సో మార్నింగ్ ఏంటంటే నైట్ మొత్తం పనుకుంటాం కాబట్టి నీకు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, నువ్వు బాగా వర్క్ చేయగలుగుతావు అనమాట. సో నేను ఈరోజు మార్నింగ్ 4కి లేచిన అనమాట. 4కి లేచి స్నానం చేసి సో అన్ని వర్క్స్ అయిపోయేపాటికి 5 అయింది. సో 5 to 7 వర్క్ చేసిన అనమాట. 2 hours కన్సిస్టెంట్గా ఫోకస్డ్గా వర్క్ చేసిన. సో నా వర్క్ మొత్తం అయిపోయింది. ఈరోజు మొత్తం నాకు ఫ్రీగా ఉండొచ్చు. ఐఎమ్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్. సో అది మెయిన్ అడ్వాంటేజ్. మార్నింగ్ లేచినావు అంటే నీకు మంచిగా ఫోకస్ టైం దొరికిందంటే నువ్వు నీ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే నీ డే మొత్తం నీకు ఇష్టం వచ్చింది చేయొచ్చు. లైక్ ఈరోజు నాకు మొత్తం ఇంకా ప్రెషర్ లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ మేకింగ్ అప్ ఎర్లీ. ఇది సక్సెస్ఫుల్గా మార్నింగ్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. యాక్చువల్గా క్లాస్ ఉంది. సో ఆబ్వియస్గా 8కి కంప్లీట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇదే అండి పెద్ద తలనొప్పి. సో అదే క్లాసెస్ లేకపోతే ఎక్కువ ఒక 4-5 hours వరకు బాగా ఫోకస్డ్గా వర్క్ చేయొచ్చు. బట్ ఈ తొక్కలో క్లాసెస్ వల్ల వర్క్ చేయలేను అనమాట. క్లాస్కి వెళ్తున్నాను అనమాట. సో 8 minutes లేట్ అయిపోయింది. చూద్దాం ఏమవుతారు. సరే మరి ఉంటా, బాయ్.